ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభువైన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మన ప్రభువు మనందరినీ ప్రేమించి తన చిత్తములో తన కృపలో నడిపిస్తున్న గొప్ప రాజాతిరాజును బట్టి ఈరోజు మనకు అందరము సంతోషిస్తున్నాము కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి కృప మన జీవితంలో మన యేసయ్యే మనకిచ్చినందుకై మనం ఎంతో సంతోషిస్తాం, ఆనందిస్తాం. మరి మీరందరూ కూడా ఆయన నామములో ఆయన ఆరోగ్యము కలిగి మీ కుటుంబములో దీవించబడిన నేను కలువరి ప్రేమ ద్వారా నేను నమ్ముచున్నాను. మరి నూతనమైన వాగ్దానంతో ప్రతిదినం మీరు ఆయన నామములో ఆయన చిత్తములో ఆయన చిత్త ప్రకారము నడుచుకుంటున్నారని, ఆయన మాటలు గైకుంటున్నారని హృదయపూర్వకంగా నమ్ముచున్నాను. మరి సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని చిత్తాన్ని మరి కడవరి దినములలో మనం ఉంటున్నాం. ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి, ఎవరి నామమును ధ్యానించాలి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరి మాటలు గైకొనాలి అనేది ప్రతి మనిషి లోకములో బ్రతికి ఉన్నప్పుడే ఆయన నామమును ఆయన చిత్తాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలి. కాబట్టి ప్రభు మనకు నేర్పిస్తున్న ప్రతి ఒక్క మాట కూడా వాళ్ళు ఎలాంటి వారంటే నిరంతరము నిలిచువారు, అనగా ఈ భూమి మీదను పరలోకములోను ఆయన సన్నిధిలోను ఆయన ఎదుట మనం యథార్థమైన బిడ్డలుగా నిలుచబోచున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉండును. ఎవడైతే ఆయన వాక్యమును గైకుంటారో వారిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవును. ఎక్కడ కావాలి? ఈ లోకములోనే కావాలి. ఆయన చిత్తమును ఆయన కృపలోనే ఈ లోకములోనే పరిపూర్ణంగా కాటానికి నేను కూడా ఆయన చిత్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా మరి ఒక మాట ఆయన అంటున్నాడు, చిన్న పిల్లలు ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని ఇంటిరే కదా. క్రీస్తు విరోధి బయలుదేరున్నాడు. ఇంకా జాగ్రత్తగా మీరందరూ కూడా ఆయన వాక్యం వినుట వలన ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మీరందరూ కూడా సిద్ధపడి ఉండమని ప్రభువైన యేసయ్య ఇక్కడ నేర్పిస్తున్నాడు. కడవరి దినములలో మనం వింటున్నాం. ఆయన చిత్తాన్ని ఆయన మాటలు గైకొని ఆయన చిత్తములో నడచాలని ఆయన అందుకే చెప్తున్నా కదా, చిన్న పిల్లలారా ఇది కడవరి దినము. కడవరి దినములలో ఉంటున్నాం. మరి క్రీస్తు విరోధి వచ్చి ఉన్నాడు, బయలుదేరి ఉన్నాడు. వాడి లోకంలో అనేక బిడ్డలను చెడగొట్టి వాడుకుంటున్నాడు. కాబట్టి మనందరము కూడా ఆయన చిత్తములో మరి ఉండటానికి దేవునికి విరోధి ఉన్నట్టు మరి ఈ సమయం గనక ఆ విరోధి ఉంటున్న గనక నేను కూడా మరి క్రీస్తుకు లోబడి జీవించటానికి ఇష్టపడదామా? మరి ఇష్టపడిన పిల్లలు ఈ సమయంలో ఆయన చిత్తాన్ని ఆయన కృపను ఆయన నామాన్ని నెరవేర్చుకుంటూ నిత్యము ఆయన నిలిచి ఉండటానికి మనందరం కూడా ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీంగల తండ్రి పరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిత్యము నాయన దేవుని చిత్తాన్ని నిరంతరము తండ్రి నాయన మీలో నిలిచి ఉండటానికి ప్రతి కుమార్తెకి కుమారుడికి సహాయం దయచేయమని, వేకోజామున నీ పిల్లలకు మెలకు దయచేయమని, ఆయా క్రీస్తుకు విరోధైన మరి నాయన మరి బయలుదేరి వచ్చిన్నాడు, తిరుగుచున్నాడు. కాబట్టి ఈయన జరుగుచున్నాయని మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. క్రీస్తు రాబోయే సమయం అని దీన్ని బట్టి మనం తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ మరి ఆయనలో నిలిచి ఉండటానికి నిత్యమైన ప్రేమ పరిపూర్ణమై మన హృదయంలో ఉండటానికి మనందరం కూడా ఆయన నామానికి ప్రియ బిడ్డలుగా ఉండటానికి ప్రేమైన బిడ్డలుగా ఉండటానికి అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువరి ప్రేమను దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.